హాయ్, వెల్కమ్ టు ఎంకే స్టాట్. ప్రజెంట్ ప్రతి స్టూడెంట్కి కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. ఏంట్రా ఆ డౌట్స్ అంటే, అపార్ కార్డ్ అంటే ఏంటి, అది ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి, అంటే ఎవరు అప్లై చేసుకోవాలి, అది మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఓకేనా. మొత్తం మనకి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, ఓకేనా. అపార్ ఐడి అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, ఓకేనా. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి, ఓకేనా. దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి అంటే కేజీ టు పీజీ స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్ దీన్ని మనం అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ అపార్ ఐడి వల్ల మనకి యూజ్ ఏంట్రా అంటే, మనకి ఆధార్ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే విధంగా మనకి ఈ అపార్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఆధార్ కార్డ్ దేనికి యూజ్ అవుతుంది? బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి కానివ్వండి, సిబిల్ రిపోర్ట్ సంబంధించి కానివ్వండి, అడ్రస్ ప్రూఫ్ సంబంధించి కానివ్వండి, ఇంకా మన పేరు మీద ఏవైనా డాక్యుమెంట్స్ ఓకేనా ఉన్నాయో అవన్నీ ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి ఉంటుంది కదా. అదేవిధంగా మనకి ఈ అపార్ కార్డులో స్టూడెంట్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ అపార్ ఐడిలో ఉంటుందన్నమాట. అది ఎలా అంటే, ఒక స్టూడెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి 10th క్లాసు ఎక్కడ చదివాడు, ఓకేనా, అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా ఇంటర్ ఎక్కడ చదివాడు, డిగ్రీ ఎక్కడ చదివాడు, అంటే ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర చదివి డిగ్రీ, సెకండ్ ఇయర్ వేరే కాలేజ్కి వెళ్ళాడు అనుకోండి, అది ఎక్కడ చదివాడు, ఫైనల్ ఇయర్ ఎక్కడ చదివాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓకేనా. డూప్లికేట్ మార్క్ లిస్టులు కూడా మనకి దీంట్లో అందుబాటులో ఉంటాయి. అర్థమవుతుందా? అదే కాకుండా దీంతో పాటు మనకి రేషన్ కార్డుకి సంబంధించింది, ఇన్కమ్, క్యాస్ట్, చాలా డాక్యుమెంట్స్ అనేవి ఈ అపార్ ఐడిలో ఉంటాయి అన్నమాట. ఇది ఎవరు చేసుకోవాలరా అంటే, మీకు అర్థమైందిగా, కేజీ టు పీజీ స్టూడెంట్స్, ఆల్రెడీ చదివేసిన వాళ్ళు కూడా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది ఎందుకురా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏమవుతుంది, 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ అంటే మన క్వాలిఫికేషన్స్ మొత్తం వాళ్ళకి చూపించాలి. అర్థమవుతుందా? అలా కాకుండా మనం ఈ ఐడి, మనకు ఆధార్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో, మనం ఈ చేసుకున్న తర్వాత మనకు ఐడి వస్తుంది. ఆ ఐడి చెప్పేసాం అనుకోండి, వాళ్ళు ఎంటర్ చేసుకుంటే మన డీటెయిల్స్ మొత్తం దాంట్లో వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా వరదలు సంభవించాయి, ఆస్తి నష్టం సంభవించింది, మన మార్క్ లిస్ట్ మీద కొట్టుకోబోయే ఏదో ఒకటి జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఎలా చేస్తామంటే, మనకి ఈ ఐడి గుర్తుంటే చాలు, ఐడి పాస్వర్డ్, దాని ద్వారా మనం ఏం చేస్తామంటే డూప్లికేట్ మార్క్ లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒరిజినల్ కాదు, డూప్లికేట్. అక్కడి నుంచి మనం ఈజీగా ఒరిజినల్స్ అనేవి సంపాదించుకోవచ్చు. అర్థమైందా దీనివల్ల యూజెస్? అంతేకాకుండా దీన్ని చూడండి, ఎలా అప్లై చేసుకోవాలి. అప్లై ఆన్లైన్, ఇది వెబ్సైట్, అంటే గూగుల్ కానీ లేకపోతే క్రోమ్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిజీ లాకర్ యాప్లో, ఓకేనా, మన ప్లే స్టోర్లోకి వెళ్ళి డిజీ లాకర్ని డౌన్లోడ్ చేసుకొని, అంటే ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మనం అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేయాలో మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో డిజీ లాకర్ అని చెప్పి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఆ యాప్ని మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అవుతుంది, ప్లీజ్ వెయిట్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ను మనం ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనకి డిజీ లాకర్ అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ చేయాలి. తర్వాత నెక్స్ట్, లెట్స్ గో, ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపించిన తర్వాత గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్, క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ మనకు అకౌంట్ కానీ ఉంటే సైన్ ఇన్ అవుతాము, అకౌంట్ లేకుంటే క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయాలి. తర్వాత
మన ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్, మంత్, ఇయర్, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి. తర్వాత మనకి సెట్ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అని చెప్పినప్పుడు మన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆఫ్టర్ సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ నేను ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాను. చూడండి, నాకు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అనే దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ ఎంటర్ చేస్తే సైన్ ఇన్ అంటే మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సైన్ ఇన్లోకి ఎంటర్ అవుదాం. సైన్ ఇన్ ఎంటర్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా మనం సెట్ చేసుకున్నాక ఆ పాస్వర్డ్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సైన్ ఇన్ తర్వాత మనకి లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. అలౌ చేసేసి మన పైన చూడండి వెల్కమ్ టు సమ్ మీ నేమ్ వస్తుంది. ఓకేనా, లాస్ట్లోకి వచ్చామనుకోండి మనకి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అక్కడన్నా క్లిక్ చేయండి. లేకపోతే సెర్చ్ బాక్స్లో అపార్ ఐడి అని క్లిక్ చేయండి. అపార్ ఐడి అని ఎంటర్ చేసి మనకు కింద కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అడ్మిషన్ ఇయరు, ఐడెంటిటీ వాల్యూ, అదేవిధంగా సెలెక్టెడ్ ఐడెంటిటీ టైపు, అదేవిధంగా సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అడుగుతుంది. అవన్నీ మనం ఎంటర్ చేయాలి. ఓకేనా, సెలెక్ట్ అడ్మిషన్ ఇయర్ అయితే మీరు ప్రెజెంట్ ఏ బ్యాచ్ అయితే ఆ బ్యాచ్ 24 అనుకోండి, న్యూ బ్యాచ్ కాబట్టి 24 ఎంటర్ చేస్తారు. అక్కడ ఐడెంటిటీ టైప్ అన్నప్పుడు మనం న్యూ బ్యాచ్ కాబట్టి అక్కడ మనం న్యూ అడ్మిషన్ ఇస్తాము. దాని ప్లేస్లో ఐడెంటిటీ వాల్యూ అన్నప్పుడు మనం ఆధార్ నెంబర్ అనేది ఇస్తాం. ప్రెజెంట్ మనం 2015 అనుకోండి, అక్కడ ఐడెంటిటీ టైప్ అడిగినప్పుడు అప్పుడు మనం మన హాల్ టికెట్ నెంబర్ అనేది ఇస్తామన్నమాట. ఓకేనా, తర్వాత మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంటర్ అయితే 10th అయితే 10th అనేది మనం అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, తర్వాత మనకి ఫ్యాచింగ్ అపార్ లేకుంటే ఏబీసీ ఐడి కార్డ్ అనేది కదా, అక్కడ మనం ఆ ఐడి నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా, ఫ్యాచింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం క్లిక్ చేసామనుకోండి మనకి ఏబీసీ ఐడి నెంబర్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా మన ఫోటో కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అదేవిధంగా మన క్యూఆర్ కోడ్ కూడా ఉందని చెప్పాంగా, అంటే ట్రూ ఐడి వీ కార్డు కూడా క్లిక్ చేసామనుకోండి మనకు క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేసామనుకోండి డైరెక్ట్గా మనం దీంట్లోకి వచ్చేస్తాం. మన మొబైల్ నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ కానీ ఎంటర్ అయ్యామనుకోండి మనకి ఓపెన్ అనేది అవుతుంది. దాంతోపాటు మనకి ఇంకేముంటాయి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంటరు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు ఎక్సెట్రా చాలా అనేవి దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. చూసారుగా, అర్థమైందిగా ఏ విధంగా మనం దాన్ని రిజిస్టర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలో. ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అన్నీ అయిపోయిన తర్వాత మన సెర్చ్ బాక్స్లో ఆపార్ ఐడి అనేది సెర్చ్ చేయమని చెప్పాను. సెర్చ్ చేయమని చెప్పినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది క్లిక్ చేస్తే. ఓకేనా, నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. డౌట్స్ వస్తే ఇవి మీకు రావచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలిసిందే కదా, జెండర్ మేల్ ఫిమేల్. ఓకేనా, అడ్మిషన్ ఇయర్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రెజెంట్ బ్యాచ్ గానైతే రన్నింగ్ మీరు చదివే బ్యాచ్ గానైతే ఆ ఇయర్ ఇస్తారు. ప్రెజెంట్ మనం 2024 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ తీసుకున్నాను, డిగ్రీ మనకి స్టార్ట్ అయింది. డిగ్రీ స్టార్ట్ అయినప్పుడు మనం అడ్మిషన్ ఇయర్ ఎప్పుడు ఇస్తాం, 2024 ఇస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఐడెంటిటీ టైప్ అన్నప్పుడు అక్కడ మనకి రోల్ నెంబర్ కానివ్వండి, లేకపోతే రిజిస్టర్ నెంబర్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఎన్రోల్మెంట్ నెంబర్ కానివ్వండి, లేకపోతే న్యూ లేకపోతే నన్ అని ఉంటుంది. ఓకేనా, మనం అడ్మిషన్ ఇయర్ కదా, ఇప్పుడు 2024 మనకు అడ్మిషన్ నెంబర్ లేదు కదా, అక్కడ మనం ఏం చేస్తామనంటే న్యూ అని ఇస్తాం.
మనం క్లిక్ చేయగానే మనకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మనం ఏం క్లిక్ చేయాలి, న్యూ క్లిక్ చేసినప్పుడు ఐడెంటిటీ వాల్యూ అడుగుతుంది. ఐడెంటిటీ వాల్యూ అడిగినప్పుడు మనం ఇక్కడ రోల్ నెంబర్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మనం రోల్ నెంబర్ ఇక్కడ చేసేదాన్ని బట్టి ఇక్కడ మనం న్యూ ఇచ్చాం కాబట్టి టైప్లో మనం ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ అంటే ఆధార్ నెంబర్ ఇచ్చేస్తాం. ఆధార్ నెంబర్ ఇచ్చేసి సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అడిగినప్పుడు మీరు 10th అయితే 10th సంబంధించిన బోర్డు, ఇంటర్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ నేను డిగ్రీ గురించి చెప్తున్నాను కాబట్టి మీ యూనివర్సిటీ సెర్చ్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గెట్ డాక్యుమెంట్ అయినప్పుడు మీకు అక్కడ ఫ్యాచింగ్ అని కనిపించి అపార్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ అడ్మిషన్ అనేది ప్రెజెంట్ కాదు, ఆల్రెడీ 22 అనుకోండి, 22 చదువుతున్నారు, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు అంటే ఏంటి, మీ అడ్మిషన్ ఇయర్ 22 అని ఎంటర్ చేయండి అంటే 2022. అర్థమైందా? ఇక్కడ ఐడెంటిటీ టైప్ అడిగినప్పుడు మీ రోల్ నెంబర్ ఇవ్వండి, హాల్ టికెట్ నెంబర్. ఇందాక మనం ఇక్కడ న్యూ అడ్మిషన్ కాబట్టి మనం ఇక్కడ న్యూ అని ఎంటర్ చేసాం. ఇక మనం ఆధార్ నెంబర్ ఇచ్చాం. ఇక్కడ ఐడెంటిటీ టైప్ అడిగినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే మీ రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. రోల్ నెంబర్ సెలెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఐడెంటిటీ వాల్యూ అడుగుతుంది. ఐడెంటిటీ వాల్యూలో వచ్చి మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అర్థమవుతుందా? మీ రోల్ నెంబర్ అనేది లేకపోతే రిజిస్టర్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఏం చేస్తాం, సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అంటే సేమ్ ఇందాకట్లాగేనమ్మా. మీకు ఏ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, లేకపోతే 10th బోర్డు అయితే 10th బోర్డు అని చెప్పి గెట్ డాక్యుమెంట్ అని చెప్పి క్లిక్ చేస్తాం. అక్కడ మనకి ఫ్యాచింగ్ అనేది కనిపిస్తుంది, మీకు అక్కడ అపార్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసాం అనుకోండి మీ ఐడి మొత్తాన్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? ఓవరాల్గా ఇది మీకు ఇక్కడ నేనేం చెప్పాను, డిజీ లాకర్ ద్వారా యాప్ ద్వారా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్ ఆన్లైన్ అంటే వెబ్సైట్ ఇది abc.gov.in వెబ్సైట్లో కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీకు లాగిన్ సైన్ అప్ అడుగుతుంది. మనం కొత్త కాబట్టి మనకు అకౌంట్ లేదనుకోండి, సైన్ అప్ చేయాలి అంటే ఇదే విధంగా ప్రాసెస్ వస్తాయి. సేమ్ ఇదే మన డిజీ లాకర్ తీసేసుకుంటుంది. మీకు సింపుల్గా ఏంటంటే డిజీ లాకర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, రెండు ఒకటే, మనకు అపార్ ఐడి సేమ్ వస్తుంది. ఓకేనా? మీకు క్యూఆర్ కోడ్ ఎక్కడ వస్తుందో కూడా నేను చెప్పాను. ఓవరాల్గా ఇది వెబ్సైట్ అంటే ఇదే కదా, ఇందాకలాగా మనం ఫిల్ చేసుకోవాలి అంటే అర్థమైందా, ఫిల్ చేసుకోవాలి. ఇంకొక డౌట్ ఏంటంటే మీకు వచ్చేది, కొంతమంది దాంట్లో మనం చేస్తున్నప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మనం సైన్ ఇన్ అవుతున్నాంగా ఈ ప్రాసెస్ ముందు. అర్థమైందా? సైన్ ఇన్ అవుతున్నప్పుడు మనం కొంతమంది డైరెక్ట్గా యాప్లోకి వచ్చేస్తున్నాం అంటే మనకి ఎంటర్ అవుతున్నాం అంటే మనకి లాగిన్ అయిపోయింది, సైన్ ఇన్ అవుతున్నాం. కొంతమంది అక్కడ ఏమడుగుతుంది అంటే యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ మీరు ఏదో ఒకటి పెట్టుకోండి, మీ పేరు మీద పెట్టుకొని క్లిక్ చేసామంటే మీరు దీంట్లోకి వచ్చేస్తారు. అర్థమైందా? డైరెక్ట్గా యాప్లో కొంతమంది వచ్చేస్తున్నారు, అయిపోయినట్టే మనకి అంటే సైన్ ఇన్ అయిపోయారు, యాప్లోకి వచ్చి ఎంటర్ అయిపోయారు మీరు. అర్థమైందా? కొంతమందికి ఏంటర్ అంటే అయిపోయిన తర్వాత యాప్లోకి రాకముందు యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఎంటర్ చేయడం ఒక స్టెప్ మీకు పెరుగుతుంది, లేకుంటే పెరగకపోవచ్చు, అది మీ దాన్ని బట్టి అంటే సైట్ని బట్టి. అర్థమవుతుందా? కొంతమందికి అడుగుతుంది, కొంతమందికి అడగడం లేదు. ఓవరాల్గా ఇది మొత్తం అర్థమైంది కదా. ప్రతి స్టూడెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ మన రియల్ లైఫ్లో ఏ విధంగా యూజ్ అవుతుందో కూడా నేను దీంట్లో అంటే ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ డౌట్స్ నాకు తెలిసి 100% ఇంకా రావు. థ్యాంక్ యూ.